नमः हरिः ओं श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ओं नमस्तस्मै भगवते अरहते सम्यक् सम्बुद्धाय येषां सन्निचयो नास्ति ये परिज्ञातभोजनाः शून्यतश्चानिमित्तश्च विमोक्षो यस्य गोचरः शकुन्तानामिवाकाशे गतिस्तेषां दुरुन्नया यस्य विमोक्षः గోచరః ఎవని యొక్క విముక్తి అట్టివాడు విముక్తిని పొంది ఉంటాడు. మనం చూసాం కదా, ఎవరైతే సన్నిచయము లేకుండా ఉంటాడో అంటే సంచయము, సన్నిచయము అంటే సంచయమే నీ ఉపసర్గ, అంటే ప్రోగు చేయుట అనే కార్యక్రమం లేకుండా ఉంటాడు. ఏది ప్రోగు చేయడు, ఇలా వస్తూ ఉంటుంది, అలా పోతూ ఉంటుంది, పట్టుకోకుండా ఉండడం, నాది అనేటువంటి అది ఉండదు. ఎప్పుడైతే నాది ఉండదో వైరాగ్యం, అప్పుడు నేను కూడా న్యూట్రలైజ్ అవుతుంది క్రమంగా. ఇది సెకండ్ది నేను లేదని చెప్తున్నాడు, మొదటిది నాది లేదు. పరిజ్ఞాత భోజన అది కూడా చూసాం. అంటే సాధారణంగా మహాత్ములు జనరల్లీ హెల్తీగా ఉంటారు. ఏదో ఓల్డేజ్ని బట్టి ఏవో ఒకటి రెండు ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు. ఆ ఇష్యూస్ కూడా కొంత నెగ్లిజెన్స్ని బట్టి వచ్చాయని చెప్పాల్సి ఉంటుంది. బట్ జనరల్ హెల్త్ మహాత్ములది సపోజ్ టు బి గుడ్. ఎందుకంటే ఇన్స్పైరింగ్గా ఉండాలి కదా. మీకు హెల్త్ బాగోలేకపోతే ఏమి ఇన్స్పైర్ చేస్తారండి? మా చిన్నప్పుడు మేము సినిమాలో ఈ పరిగెత్తుకుని పారిపోయే సినిమాలు చూసేవాళ్ళం. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, టూరింగ్ టాకీస్ సినిమాలు. దాంట్లో ఓ సినిమాలో వాడికి ఎవరికో రోగం వస్తుంది, ఎవరికో పెద్ద లావుగా ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి మంచం మీద పడి ఉంటాడు. అప్పుడు డాక్టర్ని పిలుస్తారు. ఆ డాక్టర్ ఎవరంటే రమణారెడ్డి ఎవరో డాక్టర్. ఆయన ఇలా వంగిపోయి కర్రకు పెట్టి కుంటుకుంటూ హో 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 అంటూ దగ్గుకుంటూ వస్తాడు. కోవిడ్-19 పేషెంట్ లాగా వస్తాడు. వచ్చి వాడి వెనకాల వీడు వెళ్ళి బ్యాగ్ మోసుకొస్తాడు. వాడు వచ్చి ఆ స్టూలో కూర్చోవేస్తారు, దాంట్లో కూలబడతాడు. ఆ కర్ర పక్కన పెట్టి ఎవర్రా రోగి అని అడుగుతాడు. మీరేనేమో చూసుకోండి అని ఇంకొకటి అంటాడు. అప్పుడు ఈ మంచం మీద పడున్న రోగికి పరీక్ష చేస్తాడు. ఆ రోగి పరీక్ష చేస్తుంటే చాలా నీరసంగా ముఖం పెడతాడు. ఎందుకంటే పరీక్ష చేసేవాడు రోగి, ఇన్స్పైరింగ్గా ఉండదు. ద సేమ్ థింగ్ అప్లైస్ టు మహాత్మాస్ ఆల్సో. మహాత్మాస్ హెల్తీగా ఉంటే ఇన్స్పైరింగ్గా ఉంటుంది. హెల్తీగా అంటే పహిల్వాన్లా ఉండాలని కాదు, జనరల్ హెల్త్ ఈజ్ గుడ్. జనరల్ హెల్త్ ఎప్పుడు గుడ్గా ఉంటుందండి? పరిజ్ఞాత భోజన, ఎలా భోజనం చేయాలో వాళ్ళకి తెలుసు, అంతే చాలు, జనరల్ హెల్త్ బాగుంటుంది. బుద్ధ భగవానుడు 80 ఏళ్ళు బతికాడు. ఆయన లాంగ్ లైఫ్ ఇంటూ మెచ్యూర్ ఓల్డ్ ఏజ్, 80-84 కూడా బతికాడు ఆయన. ఏమీ పెద్ద అనారోగ్యం ఏం లేదు. లాస్ట్ 3-4 డేస్ అనారోగ్యపడ్డాడు అంతే. వయస్సును బట్టి వచ్చేవి కొన్ని తప్పనిసరి ఉంటాయి, అవి తప్ప సిక్ పర్సన్ ఎవరిని ఇన్స్పైర్ చేయలేడు. అందుకోసం పరిజ్ఞాత భోజన, హీ ఈజ్ ఆన్ హిజ్ ఓన్ అండ్ హీ ఫెండ్స్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఆల్సో హెల్ప్స్ అదర్స్ ఇఫ్ నెసెసరీ. ఆ మోక్షం యొక్క లక్షణం చెప్తున్నాం. అది ఫస్ట్ లైన్ అయింది. అక్కడికి ఫస్ట్ లైన్లో ఏమిటేమిటి? నాది అనేది లేదు. దేహము ఆరోగ్యంగా ఉన్నది అంటే మనస్సు కూడా ఆరోగ్యంగా ఉందని అర్థం. దేహము మనస్సు ఇంద్రియములు అన్నీ గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా శూన్యత విమోక్ష, ఆయనకి మోక్షము గోచర, ఆయనకి అనుభవంలో ఉంటుంది మోక్షము. మోక్షం అంటే ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సంసార ఆయనకు అనుభవంలో ఉంటుంది. దేని వలన అంటే శూన్యత. శూన్యత పంచమీ విభక్తి, శూన్యమును బట్టి, శూన్యము అగుటను బట్టి. ఏమిటి శూన్యవాదం కాదు ఇది. ఎందుకంటే ఈయన ఉన్నాడుగా, ఈ మోక్షము
మోక్షం యొక్క ఆనందాన్ని అనుభవించే చేతనుడు ఉన్నాడు కదా, ఆయన మిగిలి ఉంటుంటే శూన్యవాదం ఎలా అవుతుంది? శూన్యమగుట వలన ఏమిటి శూన్యం అవుతుంది? అంతఃకరణం, మనస్సు శూన్యమైపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, వెరీ సింపుల్ అండి, సత్యం చాలా సరళంగా ఉంటుంది. సో ఇప్పుడు మహాత్ముడికి ఒక నేరగాడికి తేడా ఏమిటి? దేహంలో తేడా ఏముంటుంది? అంతఃకరణంలోనే తేడా. అంతఃకరణంలో ఆలోచించే విధానము అది వాడిని నేరగాడినిగా తయారు చేస్తుంది. ఈ అటువంటి ఆలోచన లేకపోవడం చేత ఈయన మహాత్ముడు అవుతాడు. టూ ఎక్స్ట్రీమ్స్. మిగతా సంసారాలందరూ ఈ మధ్యలో ఉంటారు. వాళ్ళ అంతఃకరణంలో 2 దోషాలు ఉంటాయి. మనం కవర్ చేసాం ఏరియాని. 2 దోషాలు ఉంటాయి. కషాయ దోషము, సకషాయ దోషము, నిష్కషాయ దోషము. సకషాయ దోషము అంటే రాగద్వేషాలు. రాగద్వేషములు లేకుండా ఉండవచ్చునా, ఉండగలుగుతామా అనే ప్రశ్న ఒకటి. ఉండవచ్చు, పాజిబుల్. ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యూ థింగ్స్ ఆర్ బిఫోర్ యూ. పిల్లవాడిని అక్కడ కూర్చోబెట్టారనుకోండి, పిల్లవాడు ఏమీ చూస్ చేయడు. హీ డజంట్ చూజ్ ఎనీథింగ్. అన్నీ చూస్తాడంతే, అన్నీ చూస్తాడు. చూపు ఉంటుందిగా పిల్లవాడికి, బట్ హీ డజంట్ చూజ్ ఎనీథింగ్. అంటే అతనికి ఇది నాకు ఇష్టము అనే చాయిస్ ఉండదు. బట్ హీజ్ అవేర్, బట్ నో చాయిస్. మహాత్ముడి దగ్గర పెట్టండి. ఇప్పుడు కడుపు నిండిన వాడి దగ్గర, కడుపు నిండి బ్రేవుమని త్రేంచి కుర్చీలో కూర్చుని కునుకుబాట్లు పడుతున్న వాడి ముందు మీరు ఒక అరడజన స్వీట్లు పెట్టండి. ఆయన ఆ స్వీట్లు కేసి ఎటువంటి దృష్టితో చూస్తాడు? పూర్తి నిర్వికారమైన దృష్టితో చూస్తాడు. దేని యందు ఇది ఇష్టము, మరొక దానిపై ఇది ఇష్టము కాదు, ఇది తక్కువ ఇష్టము, ఇది ఎక్కువ ఇష్టము, ఇవేమి ఉండవు. కానీ తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు పక్షులు అంతరిక్షంలో ఎగురుతున్నాయి అనుకోండి, మీరు చూస్తారు, మీరు యూఆర్ అవేర్, తెలుస్తుంది. కానీ ఆ ఎరుకలో ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండకపోతే బాగుండదు అని ఉన్నాయా? ఆ ఎరుకలో ఉండవు. ఆ పక్షులు బాగున్నాయి అని కానీ బాగులేదని కానీ మీరు విభాగం చేస్తారా? చేయరు. దాన్ని చాయిస్లెస్ అవేర్నెస్ అంటారు. ఇప్పుడు ఆ మామిడి చెట్టును నేను చూస్తున్నా, ఆ చెట్టు అది చెట్టు అని చూశానంటే, బట్ ఈ చెట్టు ఇక్కడ కాకుండా అవతల కాంపౌండ్లో కాకుండా ఇవతల కాంపౌండ్లో ఉంటే ఎంత బాగుండేదో అని నాకు అనిపించింది అనుకోండి, అది రాగము. ఈ దిక్కుమాల చెట్టు అడ్డంగా ఉంది, అవతల ఏముందో చూడకుండా నాకు ఇది అడ్డు వస్తుంది అన్నాను అనుకోండి, దాన్ని ఏమంటారు? ద్వేషము. ఇప్పుడు నాకు ఆ మామిడి చెట్టు ఏడల రాగము కానీ ద్వేషము కానీ ఉన్నాయా? మీరు చెప్పండి. లేవుగా. దాన్ని చాయిస్లెస్ అవేర్నెస్ అంటారు. అంటే అక్కడ మామిడి చెట్టు ఉందనే సంగతి తెలియకుండా ఉండడం కాదు, తెలుస్తూ ఉంటుంది, బట్ దేర్ ఈజ్ నో చాయిస్. కెన్ యూ లివ్ లైక్ దాట్ అని. అంటే జీవితంలో చాయిస్లెస్ అవేర్నెస్లోకి వెళ్ళిపోగలుగుతావా అని. అలా అంటే ప్రతి చిన్న అంశంలో కూడా. ఇప్పుడు 3 విద్యార్థులున్నా 30 విద్యార్థులున్నా ఒకటే, చాయిస్లెస్ అవేర్నెస్. తర్వాత ఆహారం ఉందనుకోండి, ఆహారం ఇటున్నా అటున్నా పర్వాలేదు, ఇట్స్ ఆల్ రైట్, నో పర్టికులర్ చాయిస్. యు ఆర్ అవేర్ ఆఫ్ ది ఫుడ్ అండ్ యూ ఎంజాయ్ ది ఫుడ్, యూ ఈట్ ది ఫుడ్, బట్ యూ డు నాట్ హ్యావ్ ఏ పర్టికులర్ చాయిస్. ఇట్ ఈజ్ చాయిస్లెస్ అవేర్నెస్. అంటే చెట్టు, పక్షి, సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, వాటి ఎడల పృథివీ, వాటి ఎడల ఏ విధంగా మీరు పూర్తి రాగద్వేష శూన్యమైన ఎరుకను కలిగి ఉన్నారో, అటువంటి ఎరుక, పూర్తి రాగద్వేష శూన్యమైన ఎరుక జ్ఞానికి మొత్తం ప్రపంచం ఎడల ఉంటుంది. అది శూన్యత విమోక్ష. అయితే చాయిస్లెస్ అవేర్నెస్, చాయిస్ ఉండదు. అంటే రాగము ఉండదు, ద్వేషము ఉండదు. దాని అర్థం ఏంటో తెలిసిన,
దాని ఇంప్లికేషన్ ఏమిటో తెలిసిన, మైండ్ సైలెంట్గా ఉండిపోతుంది. ఎందుకంటే మైండ్ ప్రాజెక్ట్ చెయ్యాలంటే దానికి రాగం అనే ఒక వాసన ఉండాలి, అప్పుడు వెంటనే అది ప్రాజెక్ట్ చేస్తుంది. ఆ ద్వేషం అనే వాసన ఉండాలి, వెంటనే ప్రాజెక్ట్ చేస్తుంది. ఓకే, అదృష్టాదశ్రుతాద్భావాత్ నా భావ ఉపజాయతే అని, అంటే ఆ వాసన ఉండాలి. ఇంతకుముందు చూసి లేకపోతే విని దాని ఎడల రాగము లేక ద్వేషమును ఏర్పరచుకుని ఆ సంస్కారం వాడు దాని లోపల అట్టి పెట్టుకుని మళ్ళీ ఇంకోసారి చూసినప్పుడు ఆ రాగము లేక ద్వేషము ప్రకటమవుతూ ఉంటుంది. దీనికి మీకు మెకానిజం చెప్తా. మీరు అన్నీ చూస్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. వాట్ ఈస్ దట్ ప్రాసెస్? ఆ ప్రాసెస్ ఏమిటి అంటే, ఇప్పుడు కంటితో చూస్తారు, రూపజ్ఞానం కలుగుతుంది. ఓకే, ఆ సెన్సేషన్ కలుగుతుంది. ఆ సెన్సేషన్ అనే మైండ్ అది ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇంటిగ్రేట్ చేసి ఆ సెన్సేషన్ని నాలెడ్జ్గా కన్వర్ట్ చేస్తుంది. నాలెడ్జ్ అందాం, ఇట్ ఈజ్ నాట్ రియల్లీ నాలెడ్జ్, బట్ నాలెడ్జ్ అని అందాం. రూపజ్ఞానము అంటున్నాగా, అది నాలెడ్జ్గా కన్వర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఘట అనే జ్ఞానంగా కన్వర్ట్ చేస్తుంది. ఆ కంటి మీద పడిన కాంతి కిరణములచే ఆ సెన్సేషన్, ఆప్టికల్ సెన్సేషన్ నిర్మాణమై ఘటము అనే జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఘట జ్ఞానం కలుగుతుంది. ఈ ఘట జ్ఞానము ఏమవుతుంది? ఈ ఘట జ్ఞానము ఇట్ గెట్స్ స్టోర్డ్, అది బ్రెయిన్ సెల్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఎప్పుడు స్టోర్ అవుతుందో తెలుసిన, దాని ఎడల రాగము కానీ ద్వేషము కానీ ఉన్నప్పుడు మాత్రమే స్టోర్ అవుతుంది. దాన్ని రెసిడ్యూ అంటారు. రెసిడ్యూగా మిగిలిపోతుంది. రాగము కానీ ద్వేషము కానీ ఉన్నట్లయితే, ఆ రెండూ లేదనుకోండి, దెర్ ఈజ్ నో రెసిడ్యూ. అదే రెసిడ్యూగా మిగిలిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ది మెమరీ. మెమరీ ఈజ్ వాసన. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఇంకోటి ఏదైనా చూసినప్పుడు ఈ మెమరీ నుంచి ప్రాజెక్షన్ వస్తుంది. అది అప్పుడు చూసిన ఘటం కంటే ఈ ఘటం బాగుంది అనో బాగులేదు అనో ఏదో ఒకటి వస్తుంది. దిస్ ఇస్ ది ప్రాసెస్, దిస్ ఇస్ ది సైకిల్. లోపల నుంచి బయటకు వస్తుంది, బయట నుంచి లోపలికి వస్తుంది. సైకిల్ పోతూ ఉంటుంది. రాగము ద్వేషము అలా ప్రాజెక్ట్ అవుతూ ఉంటాయి. ప్రాజెక్ట్ అయిన కారణంగా మళ్ళీ కొత్త కొత్త రాగద్వేషాలు నిర్మాణం అవుతూ ఉంటాయి. ఈ సైకిల్, దీన్నే భ్రమణము అన్నారు. ఓ మహాకవి అన్నాడు, భ్రమణం భ్రమ అన్నాడు. ఈ రకంగా అది గిరగిర తిరగడమే భ్రమ. డెల్యూషన్ అంటే ఇదే అని. నా సపోజ్ మీరు ఏదైనా వస్తువును చూస్తారు, రూపజ్ఞానం కలుగుతుంది, ఒక ఐడియా ఏర్పడుతుంది, రూపజ్ఞానము. Can you see to it that it doesn't leave a residue? లైక్ పక్షులు ఎగురుతుంటే చూశారు, రూపజ్ఞానం కలిగింది, బట్ దెర్ ఈజ్ నో రెసిడ్యూ. మామిడి చెట్టు చూశారు, రూపజ్ఞానం కలిగింది, దెర్ ఈజ్ నో రెసిడ్యూ. మరి కొన్ని చోట్ల రెసిడ్యూ ఎందుకు ఉంటుంది, ఇక్కడ రెసిడ్యూ ఎందుకు లేదు? దిస్ ఈజ్ ది గేమ్ ఆఫ్ ది మైండ్. 99% మైండ్ ఏం చేస్తుందంటే డిలీట్ చేసి పారేస్తుంది జ్ఞానములను. ఆ 1% రెసిడ్యూగా పెట్టుకుంటుంది. మనం రోడ్డు మీద నడుస్తుంటే మీరు 100 థింగ్స్ చూస్తారు, 99 థింగ్స్ని వెంటనే డిలీట్ చేసి పారేస్తుంది మైండ్. క్షణంలో డిలీట్ చేసేస్తుంది ఫైల్స్ని. ఒక్క ఫైల్ దాంట్లో రెసిడ్యూ కింద మిగిలిపోతుంది. వాడెవడో కనపడతాడు, అదే రెసిడ్యూ. వాడు మీకు తెలుసున్నవాడు, మీ మిత్రుడు లేదా శత్రువు, అదే రెసిడ్యూ కింద మిగిలిపోతుంది. 1000 మందిని చూస్తారు బజార్లో, దెర్ ఈజ్ నో రెసిడ్యూ. వాడు ఒకరిని చూసేప్పటికి ఇట్ బికమ్స్ రెసిడ్యూ. అండ్ దట్ రెసిడ్యూ విల్ కమ్ బ్యాక్ అగైన్ యాజ్ ఎ ప్రాజెక్షన్ లేటర్. దిస్ ఈజ్ ది గేమ్ ఆఫ్ ది మైండ్. ఈ గేమ్ను మీరు బ్రేక్ చేయొచ్చు. ఎలా బ్రేక్ చేయాలో తెలిసిన, యు ఆర్ అవేర్ చాయిస్లెస్లీ, చాయిస్లెస్ అవేర్నెస్ అంతే.
బస్ దట్స్ ఆల్. చాయిస్లెస్ అవేర్నెస్. ఆ మహాత్ములు ఎవరో కాలం చేశారు, వారు రమ్మంటే షోడశికి సరదాగా వెళ్తాం. వారు ఒకవేళ రమ్మని అనలేదనుకోండి, గాడ్ బ్లెస్. చాయిస్లెస్ అవేర్నెస్. ఇంకో రకంగా కూడా ఉండొచ్చు. అదేమిటి, నన్ను రమ్మనకపోవడం ఏమిటి అని ఉండొచ్చు. లేకపోతే వెళ్తే మనకి ఏదో కొంత లాభం ఉంటుందేమో అని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దేర్ ఇట్ ఈజ్ నాట్ చాయిస్లెస్ అవేర్నెస్ ఎనీమోర్. అది రెసిడ్యూ అయి కూర్చుంటాం. కాబట్టి ఆ రెసిడ్యూ అన్నది లేకుండా మీరు ఆ సైకిల్ని బ్రేక్ చేసినట్లయితే మీరు శూన్యతలోకి వెళ్ళిపోతుంది మనస్సు. ఆ శూన్యతలోకి వెళ్ళిపోతారు. మనస్సు శూన్యం అయిపోతుంది. దానికి ఏం థింక్ చేయాలో అర్థం కాదు దానికి. దీంట్లో మహాత్ములు ఏమంటారంటే, ప్రారంభంలో మనస్సు కొంచెం కంగారు పడుతుందంటారు. ఎందుకంటే మనస్సుకి దేన్నో ఒకదాన్ని పట్టుకుంటూ ఉండటం, ప్రాజెక్ట్ చేస్తూ ఉండటం దానికి అలవాటు. ఆ పని లేకపోతే ఏదో పుండు గోక్కుని వాడికి గోక్కోకపోతే ఏదో మనస్సు ఊరకుండదు అన్నట్టుగా, చేయి ఊరకుండదు అన్నట్టుగా అదేదో ఒకటి చేస్తూ ఉండాలి. పూర్వం ఒక మొరటు సామెత, మొరట కథ ఒకటి చెప్తారు. ఒక లేడీ రోజు భర్తను 4 ముత్తులు ముత్తితే కానీ ఆవిడికి భుజాలకి తేట కింద ఉండేదిట. భర్త ఊరు వెళ్ళాడు ఎప్పుడో. అప్పుడు ఆవిడ అక్కడ ఉన్న స్తంభాన్నో దేన్నో 4 ముత్తులు ముత్తి ఆ భుజముల తేటను తీర్చుకుని ఆ తర్వాత విశ్రమించింది అని కథ ఏదో ఉంది. అలాగా ఈ మనస్సు అలాంటిది. దానికి ఏదో ఒక ప్రాజెక్షన్స్ చేయాలి, ప్రాజెక్ట్ చేయాలి, రాగద్వేషాలు పెట్టాలి, రెసిడ్యూలు పెట్టుకోవాలి. దానికి అది అలవాటు. మీరు కనుక యూ టేక్ థింగ్స్ ఇన్ టు యువర్ హ్యాండ్, మీరు సాక్షిగా ఉండి మనస్సు చూసింది అవే, అండ్ ఇట్ ఈజ్ అబౌట్ టు ప్రాజెక్ట్ ఏ చాయిస్, ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అబౌట్ టు ప్రాజెక్ట్, బట్ యూ హోల్డ్ బ్యాక్. ఆ అలర్ట్నెస్, వెన్ యు ఆర్ అలర్ట్, మైండ్కి అధీనం ఉండదు, మైండ్ వశంలో ఉండదు, మీరు వశంలో ఉంటారు. మీరు అలర్ట్గా లేకపోతే మైండ్కి మీరు వశం అవుతారు. యు ఆర్ అలర్ట్, నో ప్రాజెక్షన్ అనేదో పిల్లాడు అలర్ట్ చేయబోతుంటే కళ్ళెత్తి చూసినట్టుగా, కళ్ళు ఎర్ర చేసి చూసినట్టుగా పిల్లవాడు అలర్ట్ చేయడం మానేస్తాడు. అలాగే నో ప్రాజెక్షన్ అని మీరు అన్నట్లయితే మైండ్ గెట్స్ బ్యాఫుల్డ్, అంటే దానికి కంగారు పడుతుంది. ఇదేమిటి ప్రాజెక్ట్ చేయబోతే అలాగా అని, కానీ ఏమి చేయలేదు. దట్ వే స్లోలీ ఇట్ లూజెస్ దట్ ఫికిల్నెస్. దానికి ఉండే సంస్కారాలని, ఆ వాసనలను అది క్రమంగా లూజ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ వాసనలు మీరు పెంచి పోషిస్తే కానీ అవి నిలబడలేవు. వాటికి స్వతంత్రమైన శక్తి ఉండదు, మీరే దానికి శక్తినిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇప్పుడు శత్రువు ఉన్నాడు అనుకోండి, వాడిని మీరు క్షమించి పారేశారనుకోండి, దెర్ విల్ బి నో రెసిడ్యూ. ఐ ఫర్గివ్ హిమ్, దెర్ ఈజ్ నో రెసిడ్యూ. ఎవడు శత్రువు అనేవాడు ఉండడు. శత్రువు అనేవాడు లేకపోతే మనస్సు దేని గురించి ఆలోచిస్తుంది? ఆలోచించేది ఏముండదు. మిత్రుడు అనేవాడు ఎవడో ఉండడు, దేని గురించి ఆలోచిస్తుంది? అప్పుడు శత్రుమిత్ర భావమునకు అతీతమైన ప్రేమ ఉంటుంది. ప్రేమకి డైరెక్షన్ ఉండదు, డైరెక్షన్లెస్ అది. ఎవళ్ళు ముందుకు వస్తే వాళ్ళని ప్రేమించడమే ఉంటుంది తప్ప ప్రాజెక్షన్ ఉండదు రాగద్వేషంలో. మీరు యూ బిలీవ్ మీ, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ అడిక్వేట్లీ ఎక్స్ప్లెయిన్ ఆర్ నాట్ అన్నది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మనస్సుకి ఆలోచించటానికి కావలసిన మెటీరియల్ ఉండదు, మోటివ్ ఉండదు. దెర్ ఈజ్ నో మోటివ్ టు త్రో ఎ థాట్. ప్రతి థాట్ మోటివ్ నుంచి వస్తుంది. దెర్ ఈజ్ నో మోటివ్. మోటివ్లెస్ పర్సన్, హీ హాజ్ నో మోటివ్. ఏమంటే ఇప్పుడు మీరు ఎందుకు బతుకుతున్నారు అని అడిగారు అనుకోండి మహాత్ముని, హీ డజంట్ నో ది ఆన్సర్. బికాజ్ ఆయనేమీ బతకటం లేదు, బ్రతుకు సాగిపోతుంది. నేను బ్రతుకుతున్నాను, ఇందుకోసం బ్రతుకుతున్నాను అంటే దట్ ఈస్ ది మోటివ్. అది బంధం అవుతుంది. ఎందుకు వికసిస్తున్నానని పద్మం అడగదు, ఎందుకు ఉదయిస్తున్నానని సూర్యుడు అడగడు. నా బ్రతుకు ఎందుకని వీడు అడుగుతాడు. లివ్ ఫర్ ది సేక్ ఆఫ్ లైఫ్. యూ డోంట్ లివ్, లైఫ్ లివ్స్. యూ నీడ్ నాట్ టేక్ ఎ డెసిషన్ అబౌట్ ఇట్. మోటివ్లెస్.
అట్టర్లీ మోటివ్లెస్గా జీవించేస్తారు. దాంతో మనస్సులో ఆ రాగద్వేష శూన్యమైన స్థితి నిర్మాణం అవుతుంది. దాని వలన వీడు మోక్షాన్ని పొందుతాడు. దాన్ని శూన్యత మోక్ష అని అన్నారు. శూన్యత విమోక్ష. తర్వాత అనిమిత్తశ్చ, మోక్షానికి నిమిత్తం ఏమిటి అని ప్రశ్న వేశారు. నిమిత్తం ఇప్పుడు విత్తనం నేలలో పాతేవనుకో, వర్షం పడిందనుకో, వెంటనే అంకురిస్తుంది. అంకురమునకు వర్షము నిమిత్తము, ఉపాదానం కాదు, నిమిత్తము. ఆ వర్షం ఉండబట్టే అంకురించింది. వర్షం పడకపోతే అంకురించదు, అలా పడి ఉంటుంది. అలాగ మోక్షానికి నిమిత్తమేమి అంటే, ఒకవేళ నిమిత్తం ఉందనుకో, ఆ నిమిత్తం వచ్చినప్పుడు మోక్షం వచ్చింది. తీరా నిమిత్తం పోతే మోక్షం పోతుంది. అలాంటి మోక్షం మోక్షమే కాదు, మోక్షం నిత్యం. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్నారు, ఏమిటి నిమిత్తం? నిమిత్తం ఉండదు. మీరు బజార్లో ఉన్నారు, ఏమిటి నిమిత్తం? నిమిత్తం ఉంటుంది. నిమిత్తం ఉంటుంది. ఇప్పుడు ఫుట్పాత్ మీద నివాసం చేసేవాడు ఉంటాడు, హోమ్లెస్ ఫుట్పాత్ డ్వెల్లర్. వాడు ఫుట్పాత్ మీద చక్కగా గుడారంలా వేసుకుని అక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకుంటాడు. వాడిని వెళ్ళి ఫుట్పాత్ మీద ఎందుకున్నావురా అని అడిగారు అనుకోండి, హీ హాజ్ నో ఆన్సర్ టు దట్ క్వశ్చన్. ఓకే, సో కాబట్టి వై ఆర్ యూ ఫ్రీ? వై ఆర్ యూ ఫ్రీ అంటే ఏమో, ఐ డోంట్ నో వై ఐఎమ్ ఫ్రీ. ఐ ఫైండ్ మై సెల్ఫ్ ఫ్రీ, అంతే. ఐ డోంట్ నో వై. అది అనిమిత్త. మహాత్ములకి ఫ్రీ అవటానికి నిమిత్తమేమీ ఉండదు. ఎందుకంటే జనులందరూ కూడా ప్లెషర్ అండ్ పెయిన్ చేత మోటివేట్ అవుతూ ఉంటారు. ప్లెషర్ పెయిన్ మోటివేట్ అయ్యి ఏదేదో చేస్తూ ఉంటారు. కర్మలో ఉపాసనలో అవి చేస్తూ ఉంటారు. మళ్ళీ ప్లెషర్స్ని పొందుతారు, మళ్ళీ పెయిన్స్ని పొందుతారు. అది నిమిత్తాలతో నిండిన జీవితం అలా ఉంటుంది. మహాత్ముడికి అదేమీ ఉండదు. అది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మీరు ఏది అయి ఉన్నారో అది మీరు ఎప్పటికీ అయ్యే ఉన్నారు. కాబట్టి మీరు మోక్షం ఇప్పుడు ఎలా వస్తుంది మీకు? మీరు ఏది కాదో తెలుసుకుంటే అదే మోక్షం. ఓకే, మీరు ఏది కాదో తెలుసుకుంటే దాని నుంచి ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అది ఎలాగ చాలా ప్రాక్టికల్ అండి, చాలా ప్రాక్టికల్. ది క్యాస్ట్, ఐఎమ్ నాట్ ద క్యాస్ట్, ఐఎమ్ నాట్ ఎ గివెన్ క్యాస్ట్. ఏమవుతుందో తెలిసిన మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఆ ఫ్రీడమ్ మీకు ఉంది అని కూడా మీకు తెలియదు. మీరు ఆపోజిట్తో కంపేర్ చేసుకుంటే ఓహో నేను ఫ్రీగా ఉన్నానే అనిపిస్తుంది మీకు. దాన్ని అనిమిత్త అంటారు. ఆపోజిట్తో కంపేర్ చేసుకోవాలి. ఎలాగా? ఈ క్యాస్ట్ ఫీలింగ్లో ఉన్న వాళ్ళ ప్రవృత్తి మీరు చూసుకోండి. వాడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకొకడు ఎవడైనా కనపడితే వాడి క్యాస్ట్ ఏమిటో తెలిసేదాకా వీడికి విశ్రాంతి ఉండదు. కొంతమంది అలా ఉంటారు. నేను ఓ పెద్ద సన్యాసి దగ్గరికి వెళ్ళాను. ఆయన చుట్టూ వందలాది శిష్యులు, పెద్ద మఠాలు, పీఠాలు అలా. వెళ్ళి దండం పెట్టి కూర్చున్నాను. ఆయన నన్ను ఎరుగున్నాను. ఈ లోపల ఇంకొకతను వచ్చాడు. అతను వచ్చి స్వామీజీకి దండం పెట్టి నన్ను కూడా పలకరించాడు. ఆయనకి దండం పెట్టాడు. అయిపోయింది. అతను వెళ్ళి అలా వెళ్ళి ఆ దేవిని చూసి రండి అన్నారు. ఆయన వెళ్ళి ఆ దేవికి దండం పెట్టుకుని వచ్చారు. ఈ లోపల అడిగాడు, ఎవడు వీడు అని అడిగారు ఈయన. అంటే నా మిత్రుడు అండి, ఎక్కడో చూశాను. సరే మిత్రుడు సరేనవయ్యా, వాడే ఏమిటి బ్రాహ్మణుడా కాదా అని అడిగారు. ఏమో నాకు తెలియదు సార్ అని చెప్పారు. అదేమిట్రా తెలిపితే ఎలాగా? ఏమో సార్ నేను ఎప్పుడు గమనించలేదు. నౌ ఐఎమ్ ఫ్రీ, హీ ఈజ్ నాట్ ఫ్రీ. మీరు కాంట్ యు సీ దట్? నౌ వై ఐఎమ్ ఫ్రీ? ఏమిటి నిమిత్తం? ఏమిటి? ఫ్రీడమ్కి నిమిత్తం ఉండదు, బంధానికి నిమిత్తం ఉంటుంది. సో కాబట్టి మహాత్ములు మహాత్ములని కాదు ఎవరైనా కూడా తాను ఏది కాదో ఆ విషయమును తెలియట వలన దాని నుండి బంధ విముక్తుడైపోతాడు.
మరి తాను ఏదో దాని మాట ఏమిటి? తాను ఏదో అదే అయ్యే ఉన్నాడు కదయా, ఇప్పుడు కొత్తగా అవ్వాలా ఏమీ? అలాంటి మోక్షం ఇది. కాబట్టి అదంతా కూడా ఎలా అవుతుందో తెలుసిన, స్పాంటేనియస్గా అయిపోతుంది. ఇప్పుడు మీరు క్యాస్ట్ అనేది మీరు ఎప్పుడైతే ఫాల్స్ అని తెలుసుకుని విధులు పెట్టేశారో, ఆ ఫ్రీడము అది ఒక నిమిత్తం నుంచి వచ్చింది కాదు. అది వాట్ యు ఆర్, యు ఆల్రెడీ ఆర్ నిత్యముక్త. కానీ వాట్ యు ఆర్ నాట్ తెలుసుకోవటం చేత ఆ అజ్ఞానం నుంచి, ఆ బంధం నుంచి, ఆ అధ్యారోపణ నుండి మీకు విముక్తి వచ్చేస్తుంది. ఆ విముక్తి ఎలా వస్తుందో తెలిసిన, అదేదో ఒక ఈవెంట్ లాగా రాదండి, అలా స్పాంటేనియస్గా వచ్చేస్తుంది, ఎఫర్ట్లెస్ లాగా వచ్చేస్తుంది. సో దీని మీద ఓ మాట చెప్పవచ్చు, ఈ అనిమిత్తశ్చ మోక్ష. నేను గమనించా, నేను పాయింట్అవుట్ చేస్తూ ఉంటాను విద్యార్థులకి, రే గమనించండి దీన్ని, మూర్ఖంగా ఉండకండి, మేము తెలుసున్న వాళ్ళము, మాకు అన్నీ తెలుసు అనే దృష్టి పెట్టుకోకండి. నేను అందరికీ చెప్తాను ఈ మాట, నేనేమీ హెజిటేట్ చేయను. శ్రీకృష్ణులో చెప్పేవాడు, 25 మంది సన్యాసులు కూర్చుంటే కూడా చెప్పేవాడు, మోక్షం అంటే ఏదో ఒకటి అయి ఉంటుంది అని ఒక ధోరణిలో ఉంటారు మీరు. మోక్షము అంటే ఇట్ ఈస్ సంథింగ్ అని అనుకుంటారు. మోక్షం ఈజ్ నాట్ సంథింగ్. మోక్షం సంథింగ్ అయితే ఇట్ ఈజ్ అవే ఫ్రమ్ యూ. అండ్ మీకు అది ఒక నిమిత్తాన్ని బట్టి రావాలి, ఇంకో నిమిత్తాన్ని బట్టి పోతుంది. అది ఇట్ ఈజ్ నాట్ సంథింగ్, ఇట్ ఈజ్ యువర్ న్యాచురల్ స్టేట్ అంతే. అది మనకి దూరం ఎందుకైంది? ఏది నీవు కాదో అది నేను అని నీవు అధ్యారోపణ చేసుకోవడం చేత దూరమైనది. దూరం కాలేదు కూడా, దూరమైనట్లు భాషించింది. కాబట్టి ఏది నీవు కాదో నువ్వు తెలుసుకో, ఇది నేను కాదు అని తెలుసుకో, నీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అదే మోక్షం అంటే. ఫ్రీడమ్ వచ్చేస్తుందంటే అర్థం ఏంటి? యూ గో బ్యాక్ టు యువర్ న్యాచురల్ స్టేట్. మీ న్యాచురల్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. క్యాస్ట్ అధ్యారోపణ చేసుకున్నారు, ఈ న్యాచురల్ స్టేట్ నుంచి దూరం అయ్యారు. క్యాస్ట్ ఈజ్ ఫాల్స్ అని తెలుసుకున్నారు, యూ గో బ్యాక్ టు యువర్ న్యాచురల్ స్టేట్. ఇట్ ఈజ్ ఆల్ స్పాంటేనియస్ అండ్ ఎఫర్ట్లెస్. ఊరికే భాషలో గో బ్యాక్ అని అలా అంటున్నాం తప్ప ఇట్ ఈజ్ ఆల్ న్యాచురల్. వాట్ ఈజ్ దట్ న్యాచురల్ స్టేట్? ఇట్ ఈజ్ నాట్ ఎనీథింగ్ ఇన్ పర్టికులర్. అది ఇప్పుడు ఇది బంధము కాబట్టి అది మోక్షము, దీని అలాగేమీ ఉండదు. బంధానికి ఏదైనా రూపురేఖ ఉంటుంది తప్ప మోక్షానికి రూపురేఖ ఉండదు. ఇట్ ఈజ్ నథింగ్ పర్టికులర్. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, నేను ఎనీథింగ్ పర్టికులర్ కాదు, కానక్కరలేదు. అంటే ఏంటి? నేను ముక్తుడనవ్వాలి అంటే ఇప్పుడు నేను ఏదై ఉన్నానో అది కాకుండా ఇంకొకటే అవ్వాలి. నో, నాట్ దట్ వే. ముక్తత్వం అనేది, ముక్తావస్థ, అది సంథింగ్ పర్టికులర్ కాదు. అది యూ నీడ్ నాట్ బీ ఎనీ పర్టికులర్ థింగ్ ఆర్ పర్సన్ ఆర్ బీయింగ్. ఇప్పుడు ఆకాశము అది ఒక పర్టికులర్ కాదు, అది అలాగా. ఓకే, దిస్ ఐడియా దట్ ఐ మస్ట్ బీ సంథింగ్ ఆర్ ది అదర్, నేను ఏదో ఒకటి అవ్వాలి, దట్ బైండ్స్ యూ. నేను ఏదో ఒకటి ఇప్పుడు బ్రహ్మచారిని గృహస్థుని అవ్వాలి, గృహస్థును సన్యాసిని అవ్వాలి, సన్యాసిని మండలేశ్వరుని అవ్వాలి, లేకపోతే సంసారబద్ధుడను ముక్తుడను అవ్వాలి. నేను ఏదో అది కాకుండా మరొకటి ఏదో అది అవ్వాలి అనేటువంటి ఈ దృష్టి ఏది గలదో అదే బంధము. నువ్వు ఏది కానక్కర్లేదు. సో యూ నీడ్ నాట్ బీ సంథింగ్ ఆర్ ది అదర్. నేను ఏదో ఒకటి అవ్వాలి అని అనుకోవటమే బంధము. కాబట్టి యు ఆర్ ది ప్యూర్ అవేర్నెస్, శుద్ధ చైతన్యము. ఇట్ ఇల్యూమినేట్స్ ఇట్స్ కంటెంట్. ఆ చైతన్యం యొక్క కంటెంట్ ఇన్ఫినిట్. ఆ ఇన్ఫినిట్ కంటెంట్ని అలా ఎఫర్ట్లెస్గా అలా ప్రకాశింపజేస్తూ ఉంటుంది. సో కాబట్టి దట్ ప్యూర్ బీయింగ్, బీయింగ్ ఏ నాట్ బీయింగ్ దిస్ ఆర్ దాట్, జస్ట్ ప్యూర్ బీయింగ్, అది మీ స్వరూపము. కాబట్టి అది అనిమిత్తము. అది ఆ మహాత్మునికి అలా అనుభవంలో ఉంటుంది, గోచర అనుభవంలో ఉంటుంది.
ఓకే. ఆయన్ని గుర్తుపట్టడం ఎలాగా? ఆయన క్యారెక్టర్స్ ఏముంటాయి, చిహ్నములు ఏముంటాయి? చూడండి, జ్ఞానికి చిహ్నములు ఉండవు, అజ్ఞానికే చిహ్నములు ఉంటాయి. ఓకే. ఆయన సంతోషంగా ఉన్నాడా, ముఖం ముడుచు కూర్చున్నాడా అంటే మామూలుగా ఉన్నాడు. మామూలుగా ఉంటే జ్ఞానం అజ్ఞానం చెప్పలే. ముఖం ముడుచు కూర్చున్నాడా, అజ్ఞాని చెప్పచ్చు. మామూలుగా ఉంటే జ్ఞానం అజ్ఞానం చెప్పలేము. చిరునవ్వుతో ఉన్నాడు, జ్ఞానియా అజ్ఞానియా, వీ డోంట్ నో. జ్ఞానికి చిహ్నములు ఉండవు, అజ్ఞానికే చిహ్నములు ఉంటాయి. అంటే జ్ఞానిని గుర్తుపట్టడానికి మీకు ఏమీ ఇండికేషన్స్ ఉండవు. ఆ జ్ఞాని యొక్క మార్గం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు నేను చెప్తా. ఇప్పుడు ఒకడు ఓ ఊరు వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళి అక్కడ ఆ ఊళ్ళో కొంతమందిని పోగేసి అక్కడ దేవాలయానికి ధ్వజస్తంభం ఏదో ప్రతిష్ఠ చేసి వచ్చి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి, ఆ ఊరు నుంచి వెళ్ళిపోయాడు. 10 ఏళ్ల తర్వాత ఎవరో ఆ ఊరు వెళ్ళారు. ఊరు వెళ్తే ఈ ధ్వజస్తంభం చూసి అక్కడ ప్లాక్ ఒకటి చూశారు. దాని మీద ఫలానా స్వామి ధ్వజస్తంభమును ప్రతిష్ఠించరు అని పేరుంది. ఎవరండి ఆ స్వామి అంటే, మేము ఎవరో ఎరగవండి అంటే, ఓ పెద్ద ఆయన వచ్చి నేను ఎరుగుదును, ఆయన మా చిన్నప్పుడు వచ్చాడు, ఆయన ఈ ధ్వజస్తంభాన్ని ఆయన పెట్టి వెళ్ళాడు అంటే, ఓహో అలాగా. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఫుట్ ప్రింట్, చిహ్నము. ఆయనకి ఫలానా ఆయన ఈ ఊరు వచ్చి ఇక్కడ ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి వెళ్ళాడు, దట్ ఈజ్ ది చిహ్నము. ఓసారి నేను ఎక్కడో పెద్ద లేక్ ఒకటి చూశాను అలాస్కాలో. అలాస్కాలో చాలా లేక్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ లేక్, వెరీ బిగ్ లేక్. దాని మధ్యలో ఐలాండ్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఐలాండ్. ఆ ఐలాండ్కి ఎడ్వర్డ్ ఐలాండ్ అని పేరు. నేను ఎందుకనో అడిగాను, ఆ పేరు ఎలా వచ్చిందని. బాగా అడిగారే, ఆ గైడ్ అన్నాడు, బాగా అడిగారే. ఎడ్వర్డ్ అనే ఒక సజ్జనుడు అక్కడ రాసి ఉంది. ఒక సజ్జనుడు వచ్చి మొట్టమొదటిసారిగా ఒక బోటు తీసుకుని ఆ ఐలాండ్ మీదకి వెళ్ళి దాన్ని స్టడీ చేసి దాన్ని రికార్డు చేసినవాడు ఆయన. కాబట్టి ఇప్పటికీ ఆయన పేరు మీద ఐలాండ్ ఉన్నది. ఓకే. ప్రిన్స్ ఫిలిప్ సౌండ్. సౌండ్ అంటే దట్ ఒక జల సముద్రం యొక్క ఒక భాగానికి సౌండ్ అని పేరు. దానికి ప్రిన్స్ ఫిలిప్ సౌండ్ అని పేరు. ప్రిన్స్ ఫిలిప్ అన్న ఆయన అక్కడికి వెళ్ళి దాన్ని ఏదో స్టడీ చేశాడు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ లీవింగ్ ఏ ఫుట్ ప్రింట్. అర్థమైందా మీకు? లీవింగ్ ఏ ఫుట్ ప్రింట్కి దృష్టాంతం చెప్తున్నారు. ఈ రకంగా జ్ఞాని, ఇప్పుడు మీరు రమణ మహర్షి ఏం ఫుట్ ప్రింట్స్ని విడిచిపెట్టినారు, రామకృష్ణ పరమహంస ఏం ఫుట్ ప్రింట్స్ని వదిలిపెట్టారు చెప్పండి. ఏం ఫుట్ ప్రింట్స్ వదిలిపెట్టారు? ఏమీ వదిలిపెట్టలేదు. దే లెఫ్ట్ నథింగ్. నిసర్గదత్త మహారాజ్ ఏ ఫుట్ ప్రింట్ని వదిలిపెట్టినది? వాళ్ళు ఆశ్రమం కట్టలేదు, దేవాలయం కట్టలేదు, పూజ కట్టలేదు, ఉత్సవం పెట్టలేదు, ఏమీ చేయలేదు. ఇది ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళ శిష్యులు వాళ్ళ పేర్లని ప్రచారమైనా చేశారు. వాళ్ళు జీవించుండగా వాళ్ళు జ్ఞానులని చెప్పడానికి ఏమి చిహ్నములు ఉంటాయి? ఏమీ ఉండవు. జ్ఞానులు చాలా రహస్యమయమైన జీవితాన్ని గడుపుతారు, ఏకాంతంలో ఉండిపోతారు, ప్రచారం చేసుకోరు. అది జనరల్ ఐడియా. అది ఎలా అయితే పక్షులు ఆకాశంలో వెళ్ళినప్పుడు ఫుట్ ప్రింట్స్ ఉండవు, మనుష్యులు బీచ్లో నడిస్తే ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. పురుషుడు నడిచాడా, స్త్రీ నడిచిందా చెప్పచ్చు, పులి నడిచిందా, పిల్లి నడిచిందా చెప్పచ్చు. అలాంటి ఫుట్ ప్రింట్స్, ఇలా ఈ దారిన ఫలానా వాడు వెళ్ళినాడు అనేటువంటి ఫుట్ ప్రింట్స్ ఏమైనా ఉన్నాయా? జ్ఞానికి ఏముండవు. ఫర్ ఎగ్జాంపుల్, జ్ఞానులందరూ సన్యాసులు అనుకోండి, కాబట్టి సన్యాసత్వము ఒక ఫుట్ ప్రింట్ అవుతుంది. జ్ఞానులందరూ సన్యాసులు ఏం కాదు. జ్ఞానులందరికీ గడ్డాలు ఉన్నాయనుకోండి, గడ్డము ఉంటే జ్ఞాని యొక్క లక్షణము ఒక చిహ్నం అవుతుంది. అదేమీ లేదు. ఒక్కటి చెప్పండి, జ్ఞాని ఫలానా విధంగా ఉంటాడు అని ఒక్కటి చెప్పండి. మీరు ఏది లేదు చెప్పండి. పక్షులు ఆకాశంలో వెళ్తే చిహ్నములు ఎలా ఉండవో జ్ఞాని గురించి ఫలానా అని చెప్పడానికి ఏమీ లేదు. కృష్ణో భోగి సుఖస్త్యాగి
నృపౌ జనకరాఘవౌ వశిష్ఠాద్యాః గృహస్థాః సర్వే తే జ్ఞానినో మతాః అంటూ ఏదో శ్లోకం ఉంటుంది. వాళ్ళందరూ జ్ఞానులే. దీంట్లో ఈ జ్ఞాని ఇలా ఉంటాడని ఏం చెప్తాం? అందాము. ఏషాం ఎవరికైతే సన్నిచయ ధన కనక వస్తు వాహనాదుల యొక్క ప్రోగు చేయుట నాస్తి లేదు. ఏ ఎవరైతే పరిజ్ఞాత భోజనా తాము చేసే భోజనము బాగా తెలిసి ఉండువారు వారు మహాత్ములు అని అలాగే పూర్తి చేయండి ఆ వాక్యం. తేషాం అని 3వ లైన్లో ఉంది. 2వ లైన్లో మళ్ళీ ఏకవచనం వచ్చింది. అందు గురించి యస్య ఎవనికైతే విమోక్ష మోక్షము శూన్యతశ్చ మనస్సు రాగద్వేషముల నుండి శూన్యముగా నుండుట వలన గోచర అనుభవములోనున్నదియో అనిమిత్తశ్చ ఫలానా నిమిత్తము లేనిదియో. అది దానికి నిమిత్తం అంటూ ఏమీ లేదు. ఏషాం తేషాం అట్టి జ్ఞానుల యొక్క గతి గమనము ఆకాశే ఆకాశమునందు శకుంతానాం పక్షుల యొక్క గతిరివ గమనము వలె దురున్నయా ఊహింపశక్యము కానిది. మహాత్ముల యొక్క గమనము ఇలా ఉంటుంది. వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, లేకపోతే పెళ్లి చేసుకుంటే సన్యాసం పుచ్చుకుంటారు, సన్యాసం పుచ్చుకుంటే దేవాలయం కడతారు, దేవాలయం కడితే పూజలు చేస్తారు. ఇలాగేమీ ఉండదు. వారి యొక్క గమనమును గురించి ఇదమిత్తంగా చెప్పేదేమీ ఉండదు. అంటే అర్థం ఏంటో తెలుసునండి. వారి జీవనయాత్ర అంతా కూడా అన్ప్లాన్డ్ అండ్ స్పాంటేనియస్గా ఉంటుంది. మీకు రహస్యం చెప్పమంటారా? టూ మచ్ ప్లానింగ్, సైకలాజికల్ ప్లానింగ్, నాట్ క్రోనలాజికల్ ప్లానింగ్. టూ మచ్ ప్లానింగ్ మనని బాగా స్ట్రెస్ అవుట్ చేసేస్తుంది. యాజ్ లిటిల్ ప్లాన్ యాజ్ పాసిబుల్ మీకు ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. సన్యాసులకి అదే జ్ఞానులకు అసలు ఏమీ ప్లానింగ్ ఉండదు. దే డోంట్ హ్యావ్ ఎనీ ప్లానింగ్ వాట్స్ ఎవర్. అంటే మరి లైఫ్ ఉందా లేదా? లైఫ్ ఉంటుంది. మరి ప్లానింగ్ లేకపోతే ఆ లైఫ్ ఏ బేసిస్ మీద నడుస్తుంది అంటే స్పాంటేనిటీ, సహజ జీవనమే తప్ప. దీనికి సహజ యోగము అని పేరు. రమణ మహర్షి పెట్టాడు ఆ పేరు, పెట్టారు సహజ యోగము. మహాత్ములు అలా ఉంటారు. ఏషాం సన్నిచయో నాస్తి ఏ పరిజ్ఞాత భోజనాః శూన్యతశ్చ నిమిత్తశ్చ విమోక్షో యస్య గోచరః శకుంతానామివాకాశే గతిస్తేషాం దురన్నయా. మహాభారతం శాంతి పర్వంలో ఇటువంటి దృష్టాంతమే కలదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.